విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసి వాటిని భోగాపురం నూతన విమానాశ్రయానికి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రయాణికులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్కి వినతి పత్రం కూడా సమర్పించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. దశాబ్దాల చరిత్ర గల విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని కోరుతూ పలువురు పార్టీ నేతలైతే ఈరోజు పీజీఆర్ఎస్కి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే విశాఖ సిపిఎంలో ఉండే విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి సిపిఐ నేతలు పలువురు అయితే విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మనతో పాటుగా కొందరు సిపిఐ నేతలు ఉన్నారు. దీనిపై మరిన్ని విషయాలు అయితే అడిగి మనం తెలుసుకున్నాం. చూడొచ్చు, ఏదైతే విశాఖ విమానాశ్రయాన్ని ఈరోజు కొనసాగించాలని మీరు జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు ఏమన్నారండి? కలెక్టర్ గారు లేరు, ఆర్డీఓ గారు ఉన్నారు. వారైతే ప్రభుత్వం చాలా మొండిపట్టుతో ఉంది, దీన్ని ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితి లేదని మాకైతే స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా సరే దీన్ని కొనసాగించాలని చెప్పి సిపిఐగా మా ప్రతినిధి బృందం పోయి వారికి చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని చెప్తే వారు కూడా మేము ప్రభుత్వం దృష్టికి మేము ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని వారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అయితే ఎన్ని ఏళ్ల చరిత్ర గల విశాఖ విమానాశ్రయాన్ని ఈరోజు ఒక్కసారిగా మూసేయడం వల్ల పలువురు కూడా అవస్థలు పాలవుతున్నారు. కూడా ఈరోజు కొందరు ఏదైతే పీజీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద మహానగరం, గొప్ప ఇండస్ట్రియల్, ఇదంతా పారిశ్రామిక నగరం, గొప్ప చారిత్రాత్మక ప్రాంతం. ఈ ప్రాంతం హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతానికి మెట్రోపాలిటన్ సిటీ, ఇటువంటి సిటీలోని ఒక విమానాశ్రయం చాలా ఏళ్ళుగా సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భోగాపురంలోని ఒక అల్లూరు సీతారామరాజు ఒక మంచి విప్లవకారుడి పేరుతో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం శుభపరిణామం. దాన్ని ప్రధానమంత్రి గారితో ప్రారంభించారు. ఒక పెద్ద ఈవెంట్గా కూడా దాన్ని చేశారు. సరే, అదంతా లోతుల్లోకి పోతే విమానాశ్రయాన్ని ప్రారంభించడం అనేది మంచిదే. కానీ ఈరోజు విశాఖపట్నం లాంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేకపోతే ఐటీ ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు, యువకులు ఎవరైనా సరే ఈ ప్రాంతంలో, ఈ మెట్రోపాలిటన్ సిటీలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ లాంటి, ముంబై లాంటి ప్రాంతాలకి నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కువగా ఇతర ప్రాంతాలకి లోకల్ ఫ్లైట్స్ని నడిపేది ఈ విమానాశ్రయం. ఇటువంటి విమానాశ్రయం నుంచి ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా విశాఖపట్నం నుంచే పోతూ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం నుంచి పోవడానికి ఈరోజు వెసులుబాటు లేకుండా 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. ఈ నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి నుంచి పోవాలంటే 2-3 గంటల సమయం పడుతుంది. కాబట్టి ప్రయాణికులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అదే ఇక్కడి నుంచి ట్రైన్స్కి పోతే తక్కువ ఖర్చు, ఇక్కడ విమానాశ్రయం కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం యథావిధిగా అక్కడ కొనసాగిస్తూనే ఇక్కడ లోకల్ ఫ్లైట్స్ని నడపడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఒకవైపు మొండిపట్టుతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ భరత్ గారు మేము కొనసాగించడానికి మాకు ఏ అభ్యంతరం లేదు, కాకపోతే జిఎంఆర్ సంస్థ అనుమతులు ఇస్తే మేము కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. అటువంటి ఒప్పందం 30 ఏళ్ళ పాటు మేము అక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి ప్రారంభించగానే మేము ఇక్కడ మూసేస్తామని 30 ఏళ్ళ పాటు ఒప్పందం చేసుకున్నది అప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఇప్పుడు ప్రారంభించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది, ఈ విమానాశ్రయాన్ని చంపేస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం అయ్యి ప్రారంభమైన తర్వాత ఇంకొక విమానాశ్రయాన్ని మూసేయడం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి ఏం చెప్తా ఉన్నారు భరత్ గారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన తర్వాత బేగంపేటలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని మూసేశారా లేదా అని. ఆ రోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ ఒప్పందం చేసింది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నిర్మించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించిన తర్వాత పాత విమానాశ్రయాలు కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి నవీ ముంబైలో 7 నెలల క్రితం ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. కానీ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొనసాగిస్తున్నారా లేదా? అలాగే గోవాలోని ఆ పాత విమానాశ్రయం ఉంటుండగానే కొత్త విమానాశ్రయం మనోహర్ పారికర్ పేరుతో నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత పాత విమానాశ్రయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఢిల్లీ నోయిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు.
పాతది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తున్నప్పుడు మీరు ఇక్కడ దీన్ని కొనసాగించడానికి ఏంటి ఇబ్బందులు అనేది మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీనికి వివరించాం చాలా స్పష్టంగా. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ఇతర రాష్ట్రాలకి, ప్రధాన నగరాలకి పోయేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అంత దూరం వెళ్ళి ప్రయాణం చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం 8 వరకు ఇక్కడ లోకల్ ఫ్లైట్స్ని కొన్ని ప్రధాన నగరాలకి పంపించేటట్టు చూసి నైట్ నుండి అవసరమైతే ఉదయం 6-7 వరకు కూడా అక్కడ కొనసాగించవచ్చు. లేకపోతే కార్గో హ్యాండ్లింగ్ కూడా చేయొచ్చు. అంతర్జాతీయ బోయింగ్ విమానాలను కూడా నడుపుకోవచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నా సరే ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిపట్టుతో వ్యవహరిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభించినా సరే దానికి ఆల్టర్నేటివ్గా ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఈ నగర ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే దశాబ్దాల కాలమైనటువంటి విశాఖ విమానాశ్రయాన్ని యథావిధిగా ఏదైతే కొనసాగించాలని ముఖ్యంగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే కొనసాగించి అంతర్జాతీయ విమానాలను కూడా భోగాపురాలు కొనసాగిస్తే బాగుంటుందని కూడా సిపిఐ నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా ఈరోజు పీజీఆర్ఎస్కి అయితే ఫిర్యాదు చేసినట్లయితే చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి.